చేస్తున్నాను. అందరికీ నమస్తే. ముందుగా ఏం చెప్పాలంటే నాకు తెలుగు అంత అంటే సినిమాలు చూసే నేర్చుకున్నాను. నేను కన్నడి కానీ కర్ణాటకలో మా మదర్ టంగ్ తెలుగు కాదు. దానివల్ల కానీ నాకు తెలుగు ఇంత మాత్రం ఎలా వచ్చు అంటే తెలుగు మూవీస్ అంటే నాకు పిచ్చి. యాక్చువల్లీ తెలుగు మూవీస్ భయంకరంగా చూశాను. అన్ని తెలుగు మూవీస్లు వాచ్ చేశాను. అది ఒకే రీజన్ నాకు తెలుగు ఇంత మాత్రం మాట్లాడుతున్నాను. సో ముందుగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. చీఫ్ గెస్ట్ గారు, మా డైరెక్టర్ సముద్ర సర్రు శ్రీనివాస్ సార్, దాని తర్వాత రవిశంకర్ సార్ గురించి చెప్పాలంటే మేము కన్నడ మూవీ అద్భుతంగా తీసాము. యాక్చువల్లీ ఒక 10 years హార్డ్ వర్క్ అంతా ప్లాన్డ్గా ఒక యాక్టర్కి ఏమేమి కావాలి, యాక్టింగ్ కావచ్చు, ఫైట్ కావచ్చు, 6 pack కావచ్చు, బాడీ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఫైట్స్, హార్స్ రైడింగ్, వెపన్ ట్రైనింగ్, ఇదంతా తీసుకొని నేను ఒక మంచి టీమ్ ఫార్మేషన్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్ ప్లాన్ చేసుకొని చేసాము కన్నడ మూవీ. అప్పుడు చేసేటప్పుడే ఇది కొంచెం బిగ్ బడ్జెట్. అప్పుడు మేము అనుకున్నాము తెలుగులో వేరే లాంగ్వేజెస్లో చేయొచ్చు, దీనికి ఇంత పొటెన్షియల్ ఉంది, పాన్ ఇండియా అలా ఏమైనా చేయొచ్చు అని. కానీ నేను కొత్త యాక్టర్ కదా, దానివల్ల మేమేం ఆలోచించామంటే ఫస్ట్ కర్ణాటకలో చూద్దాము, టీజర్ సాంగ్స్ రిలీజ్ చేద్దాము, మన క్వాలిటీ మీద మనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, దానివల్ల మోస్ట్లీ ఎవరైనా చూస్తే 100% దానికి ఆఫర్ ఇస్తారు అని మైండ్లో ఒకటి పెట్టుకున్నాము. కానీ పెద్ద ఎక్స్పెక్టేషన్ కాదు, హోప్స్ పెట్టుకున్నాము. అలాగే టీజర్ ఇంకా ట్రైలర్ మొన్నే రిలీజ్ అయింది 6th. సో టీజర్ సాంగ్స్ రిలీజ్ అయింది. ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చింది. మంజునాథ్ సార్ అని మన కర్ణాటకలో డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్ గారు, ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఒకే మాట చెప్పారు, మన ఫ్రెండ్ కళా సృష్టి ఇంటర్నేషనల్ అని తెలుగులో పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, మంచి డిస్ట్రిబ్యూటర్, మంచి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆయన టీజర్ సాంగ్స్ చూశారు, ఆయనకి సూపర్ అమేజింగ్ అని అనిపించింది. ఇమ్మీడియట్గా చెప్తున్నారు మీకు ఒక ఆఫర్ ఇస్తారు, మీరు కలవాలి అని చెప్పారు. నేను షాక్ అయ్యాను. నేను ఏం చెప్పానంటే సార్ థియేట్రికల్ రిలీజ్ కావాలి, వాళ్ళు మంచిగా చేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఒక్కసారి మీట్ అవ్వండి అని. మేము కాల్లో మాట్లాడాము. సార్ ఇమీడియట్గా చెప్పారు, సార్ మీకు కాన్ఫిడెన్స్ ఎంత ఉందో మీకు ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకు ఈ సినిమా పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బట్టి టీజర్ చూశాను, సాంగ్స్ చూశాను. మంజునాథ్ సార్ కొన్ని బిట్స్ చూసారంట. వాళ్ళ డిసిషన్ పైన నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మినిమం 100 థియేటర్స్లో నేను 2 స్టేట్స్లోను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నేను నా ఇన్వెస్ట్మెంట్తో రిలీజ్ చేస్తాను, మీకు మంచి ఆఫర్ బిజినెస్ ఇస్తాను, మీరు రండి మాట్లాడదామని చెప్పారు. మంచి బిజినెస్ ఇచ్చి సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళకి, కొత్త యాక్టర్కి ఇమ్మీడియట్గా తెలుగు నుంచి ఆఫర్ వచ్చి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఒకే రోజు February 20 కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్లోనూ నేను ఇక్కడ రిలీజ్ చేస్తాను అని సార్ చెప్పారు. అది పెద్ద ఎంకరేజ్మెంట్, మాకు పాజిటివ్ వైబ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కొత్త అని మాత్రం మీరు అనద్దండి, మీకు కొత్త, కానీ మీరు కొత్తలాగా లేరు. మీరే చెప్పుకుంటున్నారు అది కొత్త అని. ఎవరికైనా చూపించి ఇది కొత్త అవుతుందండి అని చెప్పించండి. ఎవరికైనా సినిమా రిలీజ్ అయినా అంతే కదా సార్. నేను మైండ్ లో అదే పెట్టుకున్నాను సార్. ఒక 150 రూపీస్ 200 రూపీస్ మన ప్రేక్షకులు ఇస్తే ఒక పెద్ద స్టార్ కైనా అంతే ఇస్తారు, లేకపోతే 50-100 రూపీస్ పైన పెట్టొచ్చు. ఒక కొత్త వాళ్ళకైనా అంతే పెడతారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదంట ఎంటర్టైన్మెంట్. కొత్త వాళ్ళు తక్కువ ఎంటర్టైన్మెంట్ అలా ఎక్స్పెక్ట్ చేయరు. దానివల్ల నేను బాగా హార్డ్ వర్క్ చేసి, అంటే ఇష్టపడి కష్టపడి చేస్తున్నాము. కంటెంట్ బాగుంది, అంతా బాగుంది, అంతా ప్లాన్డ్గా చేసాము, హానెస్ట్గా చేసాము. సో మనకి సినిమా అంటే పిచ్చి, దానివల్ల వెరీ హానెస్ట్గా చేసాము. సో అలాగే రెస్పాన్స్ కర్ణాటకలో వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఐ థింక్ ఇక్కడ కూడా బెస్ట్ రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్ ఫస్ట్ ఈవెంటే ఇంత బాగుంది. అంతా మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఏమంటే దయచేసి తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. మీ ముందు మాట్లాడుతున్నానంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటింటికి వెళ్ళి మాట్లాడినట్టు నేను. సో దయచేసి మీరు బాగా సపోర్ట్ చేయాలి. మీరే మాకు బ్రిడ్జ్ ఆడియన్స్కి మనకి. సో మీ బెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ విల్ డూ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ బాగా నచ్చిందా మీకు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్.
మనం కర్ణాటకలో ఎగ్జామ్స్ ఉంది డిగ్రీ కాలేజ్ లో. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కాలేజెస్ కి వెళ్ళాము, ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇప్పుడు కొత్త యాక్టర్స్ వచ్చారంటే ఒక ట్యాబ్ లో వెహికల్ తీసుకొని వెళ్ళాము. ఏదో జనరల్ గా స్టూడెంట్స్ ఉంటుంది కదా, కొత్త వాళ్ళు వచ్చారు చూద్దాము అని నార్మల్ గా ఉంటారు, ఒక చిన్న క్లాప్స్ అది ఇది ఓ అని అనుకొని. ఒక్కసారి టీజర్ చూసాక, దాని తర్వాత సాంగ్స్ చూసాక ఆ రియాక్షనే వేరేలా ఉండింది. దాని తర్వాత నేను ఆ వీడియోగ్రాఫర్స్ని అడిగాను, మీరు అన్ని సినిమాలకు వెళ్తుంటారు కదా, ఇది సినిమాకు ఉండే క్రేజా లేకపోతే మన కంటెంట్ అలా ఉందా, ఎలా చెప్పండి జెన్యూన్ గాని. వాళ్ళు చెప్పారు, సార్ ఇది 100లో 1, 1000లో 1, ఇంత రెస్పాన్స్ ఎవరెవరు చూసారో వాళ్ళకంతా పిచ్చి పిచ్చిగా నచ్చింది కర్ణాటకలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అలాగే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దానికి మీ మీడియా మిత్రుల సపోర్టే 100% మీరే మనకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరే ఇంటింటికి వాళ్ళకి రీచ్ చేయవచ్చు. సో February 20 థియేటర్స్లో రిలీజ్ అవుతా ఉంది. కర్ణాటకలోనూ సేమ్ డేట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ డేట్. సో February 20. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సినిమాని థియేటర్లో చూస్తేనే మజా 100%. ఎందుకంటే అంత క్వాలిటీగా తీసాము. ఆ సౌండ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అన్నిటినీ మీరు థియేటర్లో చూస్తేనే ఇది థియేటర్ సినిమా, 100% థియేటర్ సినిమా. మీరు టీవీలో కానీ మొబైల్లో కానీ అని చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు దొరకదు 100%. థియేటర్లో దయచేసి థియేటర్లో చూడండి. ట్రైలర్ నచ్చినప్పుడు దయచేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. February 20 రిలీజ్ అవుతాయింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. హేమంత్ గారు, ఒక చిన్న క్వశ్చన్, 6 packs ఉన్నాయా? ఉంది, ఒక 10 years నుంచి అలాగే. అదే మాయమైపోయిందా, ఉందా? లేదు మేడం, ఇప్పుడు ఒక 2 months నుంచి ఫుల్ ప్రమోషన్స్ బిజీ కదా, నైట్ అండ్ డే నిద్ర తిండి లేకుండా తిరుగుతున్నాము. దానివల్ల జిమ్ కూడా పోలేదు, కానీ ఉంది, చూస్తే వస్తుంది చూడండి. అది తెలుస్తుంది. ఇది కూడా వచ్చింది. వావ్, వండర్ఫుల్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.